హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భక్తులందరికీ పాదపద్మాలకు నమస్కారం. ఈరోజు మన భగవానుడు కృష్ణ భగవానుడు అయినటువంటి జగన్నాథ స్వామి యొక్క లీల చర్చించుకుందాం. మొఘల్ సామ్రాజ్యం పీరియడ్లో ఒక ఒరిస్సా రాజుగా ఒక టకీ ఖాన్ అని ఉంటాడు. ఆయన చూసేదానికి హిందూలాగానే ఉంటాడు. ఒక ఆయన రోజు ఈ జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర బయట నిలబడి చూస్తూ ఉంటాడు అనమాట వచ్చిపోయే వాళ్ళని. ఇద్దరు భక్తులు వాళ్ళు పతిత పావన అంటే గేట్ ముందరే మన పూరి జగన్నాథ స్వామిది పతిత పావన జగన్నాథ స్వామి ఉంటారు బయట నుంచే మొక్కుకోవడానికి. అంటే ఎవరైతే వేరే విదేశీయులు కానీ అన్నమతస్తులు కానీ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోకుండా ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు బయట నుంచే నమస్కారం భగవంతుని దర్శనం చేసుకోవడానికి పతిత పావన జగన్నాథ స్వామి ఉంటాడు తలుపు దగ్గర. సో ఈయన ఈ టకీ ఖాను, ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి టకీ ఖాన్, ఆయన ఆ ఇద్దరు భక్తులు ఎవరైతే ఆ సింహద్వారం దగ్గర ఎవరైతే ఉండి మాట్లాడుకుంటున్నారో, సో భగవంతుని ఎవరైనా దొంగతనం చేయాలనుకున్న వజ్రాలు కానీ వస్తువులు కానీ వాళ్ళు ఖచ్చితంగా లెప్రసీ అంటే కుష్టి వ్యాధి వచ్చి గ్రహస్థులు అవుతారు ఈ వ్యాధితోని అని చెప్పి చర్చించుకుంటుంటారు. అది విని ఈ టకీ ఖాను వీళ్ళంతా తిక్కొళ్ళు, వీళ్ళేమైనా తిక్కన ఏదో దొంగతనం చేస్తే కుష్టి వ్యాధి వస్తుంది, వీళ్ళకి ఏదో తిక్క ఉన్నట్లుంది, వీళ్ళకి సెంటిమెంటల్ వీళ్ళకి అని తిట్టుకొని ఈయన వెళ్తాడు లోపలికి, ఈ టకీ ఖాన్ టెంపుల్ లోపలికి. సో ఎవరు గుర్తుపట్టలేరు అనమాట, ఈజ్ నాట్ ఏ ముస్లిం అని కాకుండా ఒక హిందూ లాగానే వెళ్తాడు. వెళ్ళి వీళ్ళు చెప్పారు కదా లోపల భగవంతుని యొక్క స్టోర్ రూమ్లో డైమండ్స్, ఎమరాల్డ్స్, పర్ల్స్ ఇలాగా చాలా అత్యాధునికమైనటువంటి ఎంతో విలువైనటువంటి భగవంతునికి ఆభరణాలు వేస్తారు. ఇలాగ అతని లోపలికి వెళ్ళి ఆల్టర్లకు కూడా వెళ్ళి చూస్తాడు. అంటే భగవంతునికి అలంకరించినటువంటి దానిలో అన్ని ఈ డైమండ్స్తో ఉన్నటువంటి ఆభరణాలు అన్నీ చూసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇట్లా రోజు వచ్చి చూస్తూ ఉంటాడు. అంటే అతని ధ్యాస అంతా దర్శనం మీద కాదు, ఈ ఆభరణాలను ఎలా దొంగతనం చేసేయాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో అతను ఉంటాడు ఈ టకీ ఖాన్. సో ఒకసారి నైట్ అంతా దర్శనాలందరూ భక్తులందరూ వెళ్ళిన తర్వాత ఈయన దాచుకొని ఉంటారు లోపల దాచుకొని. వీళ్ళు మొత్తం ఆ మేనేజ్మెంట్ అంతా తలుపేసి లాకేసుకొని వెళ్ళిపోతారు. ఈయన లోపలనే ఉంటాడు కదా ఈ టకీ ఖాన్. మంచిగా ఆల్టర్లోకి వెళ్ళి బలదేవ సుభద్రమాయ జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అంటే చీకటి ఉంటుంది, అయినా ఎమరాల్డ్స్ డైమండ్స్ ఉండడం వల్ల కొంత వెలుతురు వస్తుంటుంది లోపల. వెళ్ళేసి బలదేవ స్వామి దగ్గరికి వెళ్తాడు ఫస్ట్. అక్కడ ఆభరణాల మీద వేస్తాడు. వేయంగానే సర్పం ముందర ఆయన శేషశయనుడు వచ్చి సర్పం వచ్చి కాటేస్తుంది ఆ టకీ ఖాన్. కాట్లు వేయంగానే అక్కడే పడిపోతాడు. పొద్దున్నే మామూలుగా వచ్చి వీళ్ళు భక్తులు టెంపుల్ మేనేజ్మెంట్ తలుపు తీసి లోపలికి వచ్చి చూస్తే ఈ టకీ ఖాన్ పడిపోయి ఉంటాడు అక్కడ. ఏమైంది ఆయన చూస్తే ఆయన అంటే చాలా అస్వస్థతగా ఉండి భయంకరంగా కాట్లు వేసింటాడు, మొత్తం బాడీ అంతా పాము కాట్లతో నుండి పడిపోయి ఉంటాడు. ఆయనను తీసుకెళ్ళి రాజుకు చెప్పి ఏది జరిగినా టెంపుల్ లోపల రాజు కంపల్సరీ చెప్తారన్నమాట పూజారులు. అతన్ని తీసుకెళ్ళి బయటికి పెట్టిన తర్వాత అడిగితే అసలు ఎలా ఉన్నాడు, ఎలా దొంగతనం చేయడానికి వచ్చాడు కదా ఇతను అని చెప్పి అతను విచారిస్తాడు రాజు. విచారిస్తే అప్పుడు ఆయన బాడీ నిండగా పాము కాట్లతోనే ఉంటాడు ఈ టకీ ఖాన్. అంటే ఎప్పుడైతే ఇద్దరు భక్తులు భగవంతుని ఏవైనా దొంగతనం జరిగితే ఇలా కుష్టి వ్యాధి వస్తుందని ఏదైతే చెప్తారో అప్పుడు ఆయన హేళన చేసినటువంటి వ్యక్తి దొంగతనం భగవంతుని చేయడానికి వెళ్ళి ఇప్పుడు అనుభవించి ఆయన కుష్టి వ్యాధి వస్తుంది. కుష్టి వ్యాధి వచ్చి ఆ టెంపుల్ ముందరే కూర్చొని ఈ అడుక్కుంటుంటాడు. అంటే అలాగా అంటే చూడండి, తన ఒక భక్తుల్ని హేళనగా చేయడం కానీ భగవంతుని యొక్క వస్తువులను దొంగతనం చేయడం కానీ ఇలా చేయడం వల్ల ఆయనకు పనిష్మెంటు
ఆ కర్మను అక్కడే ఆ జీవితంలోనే అనుభవిస్తారంట. సో అందువల్ల మనం ఏదైనా భగవంతునికి నామస్మరణం చేసుకొని, భగవంతునికి ఎప్పుడు పడుకున్నా లేచినా ఎక్కడైనా టైం ఫ్రీగా ఉన్నప్పుడల్లా భగవంతుని నామస్మరణం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లర్న్ టు ఎర్న్ అనే ఈ ఛానల్ ద్వారా ప్రభు ఎంతో ఆయనకు తపన, అంటే భగవంతుని యొక్క నామస్మరణం గురించి కానీ, భగవంతుని యొక్క లీలల గురించి కానీ, ఆయన ప్రీత్యర్థం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ప్రభు. ఇప్పుడు మేము కూడా కొన్ని ఉద్యోగాలు చేసుకుంటూ భగవంతుని కృప వల్ల, పూర్వ జన్మ సుకృతం వల్ల ఆ ప్రభు ఇలా ఛానల్ ద్వారా 10 మందికి పంచాలి, భగవంతుని గురించి తెలియజేయాలి, భగవంతుని యొక్క లీలలు తెలియజేయాలని ఒక పెద్ద దృఢ సంకల్పంతో ఇలా ఛానల్ పెట్టి ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ ఈ భాగ్యాన్ని నాకు కూడా ప్రసాదించాడు ప్రభు. అంటే ఈ చెప్పే భాగ్యం, మీతో పంచుకునే భాగ్యం ఆ భగవంతుడే ఏర్పాటు చేశాడని నేను నమ్ముతాను. రెండవది, ఈ భగవంతునికి మనం ఎప్పుడైతే అంటే ఇలాంటివి మనం ఎంత సేవ చేస్తామో, ఈ ఇస్కాన్ వాళ్ళ తరఫున కూడా చాలా మంది వాళ్ళు ఉన్నత స్థాయిలో పెద్ద పెద్ద ఐఐటి, కాన్పూర్, ఖరగ్పూర్, ముంబై, గౌరంగదాస్ ప్రభు అని ఉన్నాడు. ఆ ప్రభు ఆయన ఐఐటిలో చదివి కొన్ని కోట్ల బిజినెస్ ఉద్యోగాలను వదిలి భగవంతుని సేవలో ప్రజల సేవ చేయాలి, భగవంతుని నామాన్ని పంచాలి, ప్రజలకు పంచాలి. ఎందుకంటే తెలియనితనంతో భగవంతుని యొక్క నామస్మరణలో ఉన్నాడు ఈ కలియుగంలో అనేది తెలియదు చాలా మందికి. సో ఇలాగా అమోఘ్లీల ప్రభు అని ఉన్నాడు ఢిల్లీలో. ఆ ప్రభు ఒక కంపెనీకి, సాఫ్ట్వేర్ కంపెనీకి అధిపతి. అవన్నీ వదులుకొని చిన్న రూమ్లో పడుకొని ఆయన ఆ భగవంతుని నామస్మరణం, భగవంతుని యొక్క నామాన్ని పంచుతా ఉన్నాడు ప్రజలకి. అంటే భగవంతుని ఆధ్యాత్మిక చింతనలోకి తేవడానికి వాళ్ళు సర్వశక్తులా కృషి చేస్తున్నారు. సో వాళ్ళు అటువంటి మహానుభావులు మనకి ఎప్పుడైతే వచ్చి ఎక్కడైనా మనం బస్సులలో కానీ, ట్రైన్లలో కానీ వెళ్ళినప్పుడు అలాంటి మహానుభావులు మనకు ప్రచారం చేసే కృష్ణనామాన్ని పంచుతుంటారు. దాన్ని మనం సదా వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి ఎంతో భగవంతుడు నాకు పంపించాడనే సంకల్పంతో మనం కూడా తీసుకొని దాన్ని ముందుకు పోవాలి మనం. అంతేగాని ఏదో రోడ్ల పైన కూడా బుక్స్ అమ్ముతూ ఉంటారు భగవద్గీత వీళ్ళు ఇస్కాన్ వాళ్ళు. వీళ్ళకేం పని లేదా, వీళ్ళు ఎప్పుడు ఎగురుతూ ఉంటారు తెల్ల డ్రెస్సులు వేసుకొని హరే కృష్ణ హరే కృష్ణ అని. నిజంగా ఆ నారద మహర్షి గోలోకంలో విష్ణు భగవానికి ఎలా సేవ చేస్తున్నారు, అలాంటి నారద పంచరాత్రటువంటి పద్ధతులు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అంటే 4:30కే మంగళారతి అని, 7:30కి దర్శనార్తి అని, 12 గంటలకు భోగారతి అని, మళ్ళీ సాయంత్రం 4:30కి ఆరతి అని, ఈవినింగ్ 7 గంటలకు సంధ్యా ఆరతి అని, ఇలాగ భగవంతునికి నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా మాయాపూర్లో మీకు ఛానల్ మాయాపూర్ టీవీ అని కూడా వస్తుంది. మార్నింగ్ 7 గంటలకి దర్శనార్తి కూడా కనిపిస్తుంది. చూడండి, చూసి ఆనందపడండి. ఎందుకంటే మాయాపూర్లో మేము పరిక్రమకి వెళ్ళాము ఆ భగవంతుని సుకృతి, ఆయన పూర్వజన్మ సుకృతి వల్ల. అక్కడ పెద్ద పెద్ద బ్రహ్మచారులు కొన్ని 100 మంది, 1000 మంది, టోటల్ దగ్గర 12,000 మంది వచ్చారు భక్తులు పరిక్రమ చేయాలి. నవదీప్ పరిక్రమ, నవదీప్ ధామం ఉంది. సో ఆ సాధు సాంగత్యంలో మేము వెళ్తా ఉంటే అసలు నిజంగా మేమెంతో ఎక్కడో మేము చేసేది 0.01% ప్రచారం. వాళ్ళు లేచినప్పటి నుంచి ధ్యేయంగా భగవంతుని నామాన్ని పంచాలి, 10 మందికి పంచాలి. తెలియనితనంతో చాలామంది భౌతిక ప్రపంచంలో, మెటీరియల్ లైఫ్లో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మాదక ద్రవ్యాలతోని, చెడు అలవాట్లు, అక్రమ సంబంధాలు, పేకాటలు, మాంసభక్షణ ఇలా చేస్తూ తిరుగుతూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళనంతా ఆధ్యాత్మిక చింతన వైపు నడిపేయాలని చెప్పి వాళ్ళు మహోన్నతమైనటువంటి తెలివిలో కానీ, ధనంలో కానీ మహానుభావులు వాళ్ళంతా. సో వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గరికి భగవంతుడే మన దగ్గరికి పంపించాడా అన్నట్టు మనం స్వీకరించాలి. మీకు BPMS అనే ఒక మోటార్ సర్వీస్, పార్సల్ సర్వీస్ లారీలు కూడా ఉన్నాయి. ఆ ప్రభు 200 కోట్ల ఆస్తిపరుడు. ఈరోజు మాయాపూర్లో అన్ని వదిలేసి ఇక్కడ ఆస్తులన్నీ సైకిల్ పైన ఎవరైతే డివోటీస్ భక్తులు వస్తారో సైకిల్ పైన భగవద్గీతలు పెట్టుకొని సేవ చేస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు, అమ్ముతున్నాడు. సో ఇలాగా మనం ఏమి పెద్ద నామస్మరణం చేయడం కష్టమేం కాదు. ఎప్పుడు మీకు ఒక్క జపం చేయొచ్చు. టైం ఉంటే కానీ, టైం అనేది కల్పించుకోవాలి మనం, టైం ఉంటే కాదు. భగవంతుడు ఈ మానవ జన్మ మనకు ఎంతో
అత్యుత్తమైన జన్మ అంట. దేవతలు కూడా మానవ జన్మ ఎత్తాలని ఎప్పుడు అనుకుంటారు అంటారట. ఎందుకంటే ఇక్కడ గాన మనం ఇదే జన్మలనే భగవంతుని ధామానికి వెళ్తాం. హరే కృష్ణ మంత్రంతో చెప్పడం వల్ల హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కాబట్టి ఛానల్ ద్వారా నాకు మీకుతో పంచుకునే అవకాశం కల్పించాడు ఆ భగవంతుడని నేను సర్వదా అభిప్రాయపడతాను. అదే సంకల్పంతో ఉన్నాను. కాబట్టి మీరు కూడా అందరూ భగవంతుని వైపు, ఆధ్యాత్మిక చింతన వైపు నడవండి. నడిచి మన ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రం ఏదైతే ఉందో ఆ చక్రాన్ని మనం, ఆ జీవిత చక్రాన్ని కట్ చేసి భగవద్ధామానికి వెళ్దాం. హరే కృష్ణ.